రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకం పేదరికం నుంచి విముక్తి కల్పిస్తుందని భావిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటి వరకు 4000 మంది మార్గదర్శకులను గుర్తించారు. తాజా సర్వే ప్రకారం 68,000 కుటుంబాలతో మార్గదర్శకులను అనుసంధానం చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. ఇప్పటి వరకు గుర్తించిన 4000 మంది మార్గదర్శకులను 38,000 బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. జిల్లాలో 607 సచివాలయాల పరిధిలో కనీసం 10 మంది వంతున మార్గదర్శకులను గుర్తించే పని చురుగ్గా జరుగుతుంది. ఈ నెల 19వ తేదీన P4 పథకం ప్రారంభం కావడం తెలిసిందే. పెద్ద కంపెనీలకు ఎక్కువ స్థాయిలో బంగారు కుటుంబాలతో మ్యాపింగ్ చేయడం విశేషం. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవడం విశేషం. ఆరిలోవవాసి అద్దె ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు ఉద్యోగం, చిన్న కుమార్తెకు టైలరింగ్ లో శిక్షణ ఇప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే దొండపర్తిలో భర్తలేని మహిళ కుమారుడు డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. తనకు పింఛన్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. ఆనందపురంలో మతిస్థిమితం కోల్పోయిన తల్లి ఆచూకీ లేదు. తండ్రి కూలి పనులు చేస్తున్నా మద్యానికి బానిస కావడంతో పిల్లల జీవనం, చదువుకు ఇబ్బందిగా ఉంది. 2 పిల్లలకు హాస్టళ్లలో సీట్లు ఇప్పిస్తే చదువుకుంటామని వారు కోరారు. దత్తత తీసుకున్న 3 కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. జీవీఎంసీ జోన్ 4 పరిధిలో గల విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కువగా నిరుపేదలు నివసిస్తున్నారు. కోటవీధి, చిలకపేట, ఫెర్రీ రోడ్డు వంటి ప్రాంతాల్లో P4 పథకం ద్వారా శ్రీమంతులు నిరుపేదలను దత్తత తీసుకుంటారు. దీంతో నిరుపేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందనే చెప్పాలి. పేదల కష్టాలు, కన్నీళ్లు తుడిచేలా ఈ పథకం అమలు జరిగితే రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. పేద ప్రజలను లక్ష్మీదేవి ఎప్పుడు కరుణిస్తుందో చూడాలి. మరి P4 ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ఏంటంటే పేదరిక నిర్మూలన కోసం. రెండోది, పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రజల్ని ఎవరైతే ఉన్నారో ఈ బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాల్లో వాళ్ళకున్న సాధక బాధలను గుర్తిరిగి వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం నుంచి కానీ, వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కానీ, లేదా ఆరోగ్యపరంగా కానీ, లేదా వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా ఇవ్వడానికి మార్గదర్శనాలను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క నీడ్స్, వాళ్ళకి నెసెసిటీస్ ఏమున్నాయి, సో వాళ్ళకి ఇంపార్టెంట్ ఏమైనా కావాల్సినవి ఉన్నాయి, ఎమర్జెన్సీగా ఏమైనా చేయాల్సి ఉన్నాయి, అవన్నీ ఐడెంటిఫై చేసుకొని సహృదయమైన మనసున్న మహారాజుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని తీరుస్తూ వాళ్ళను కూడా సమాజంలో ఆర్థిక అసమతులు తగ్గించి సో వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి నిలదొక్కునేలా, సో నిలబడేలా, సో వాళ్ళు కూడా సమాజంలో మాకు ఎవరూ లేరనే భావన తొలగించాలనే ఉద్దేశంతో పెట్టిన P4 కార్యక్రమం ఏదైతే ఉందో సో మా జోన్ 4లో సర్వే చేయడం జరిగింది. సో దానిలో భాగంగా 8,390 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. సో సుమారుగా 25,107 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. సో దానిలో సుమారుగా 7,815 మంది కుటుంబాలని మార్గదర్శకులు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ సో గవర్నమెంట్ స్కీమ్స్ ఇవ్వడం కానీ, లేదంటే సో ఆరోగ్య సంరక్షణ పట్ల కానీ, ఫైనాన్షియల్ డిజిటలైజేషన్ కోసం కానీ, లేదా కెరీర్ గైడెన్స్ కోసం కానీ మీకు సహాయ సహకారాలు అందిస్తామని ముందుకొచ్చి వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది.